సో హై గైస్, అందరు ఎట్లనైతే బాగున్నా. అయితే నవీన్ గోల్డెన్ బాయ్ మీ అందరు తెలిసి ఉంటాడు. అయితే రీసెంట్ టైమ్స్లో అన్నకు చాలా హీట్ వస్తుంది. అండ్ నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నానంటే చెప్తా. 4-5 months కింద అనుకుంటా అన్నని ఒక కాలేజ్లో చీఫ్ గెస్ట్ కింద ఇన్వైట్ చేస్తారు ఒక ఈవెంట్కి. అయితే ఈ ఈవెంట్లో కొంతమందికి ఫోటోలు ఇస్తాడు, లాస్ట్లో కొంతమందికి ఇవ్వలేకపోతాడు. ఏమంటే రష్ ఎక్కువ ఉండవు, ఇంకేదో రీజన్ వల్ల ఫోటోలు ఇవ్వలేకపోయాడు. వాళ్ళకి ఫోటోలు ఇవ్వలేకపోయాడు అని చెప్పేసి వాళ్ళకి కారు పంపించి ఆయన ఉన్న కాడికి పిలిపించుకొని మరి ఫోటోలు వచ్చాడు. ఎంతమంది చేస్తారు అట్లా? ఓడి చేస్తారు అట్లా ఫస్ట్. ఆయన ఫ్యాన్స్ డిసప్పాయింట్ కావద్దని కారు పంపించారు. అసలు సరే ఈ విషయం కాబట్టి అసలు తెలుగు కమ్యూనిటీలో, తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలో ఎంతమందికి వెలుస్తారు? ఆయన ఒక కాశ ఉంది, కారు కొందామని చెప్పేసి కొంచెం అనుకుంటున్నాను. ఆయన ప్రీవియస్ వీడియోలో చెప్పిండు ఏమంటారు 10 డబ్బాలు ఇస్తాడు, ప్రోటీన్ డబ్బాలు, 10 ప్రోటీన్ డబ్బాలు. ఒక్క డబ్బా 3,000, 10 డబ్బాలు 30,000, ఇంకా 10-15,000 వేసుకుంటే ఒక మంచి కారు వస్తుంది ఆయనకి ఈఎంఐలో. ఆయన ఎందుకు ఇస్తాడు మరి? గోవేలు ఎందుకు ఇస్తాడు? ఆలోచించారు మీరే. ఏమన్నా అంటే ఉమెన్ ఆబ్జెక్టిఫై చేస్తారు. ఎప్పుడు చేసిన సెర్చ్ చేసి ఉంటుంది. మొన్న రీసెంట్ టైమ్స్లో అల్లెక్కి చిట్టి పికల్స్ అని చెప్పేసి చాలా పెద్ద న్యూసెన్స్ అయింది. అక్కడ ఆయనకు ఛాన్స్ ఉంది మాట్లాడడానికి, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడానికి. కానీ అలా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించి ఇట్లా అయి ఉండొచ్చు, వాళ్ళ ఇంధానం మెంటలీ స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు, ఇంకేమైనా అయ్యి ఉండొచ్చు, అట్లా రియాక్ట్ అయ్యానికి అని ఒకటి చెప్పిండు. ఆ విధంగా రెస్పాండ్ అయ్యింది. ఎంతమంది రెస్పాండ్ అవుతారు అట్లా? ఎవరు రెస్పాండ్ అయ్యండి అసలు? అండ్ ఐ గెస్ నాన్ వేసిన ఒక చేసిండు అనుకుంటా, అంత ఐడియా లేదు. అండ్ ఈ ఏమనంటే పాత టిక్టాక్ వీడియోలు తీసుకొచ్చి స్టోర్ చేయడం నువ్వు చేయలేదు ఇప్పుడు అట్లాంటివి. లాక్డౌన్ టైం నువ్వు చేయలేదు ప్రిన్సిపాల్లో. ఆలోచించు కొంచెం. ఎవరిని హెయిట్ చేయాలో, ఎవరిని ట్రోల్ చేయాలో, ఎవరిని ప్రేజ్ చేయాలో తెలిసి ఉండాలి ఫస్ట్. తెలుసుకోండి. వాడు పెట్టిండు, కొంచెం మాట్లాడంగానే ఇటు అంతా బయట ఇంత బూతులు ఇంకెవరు మాట్లాడతలేరా? యూట్యూబ్లో పేర్లో పెట్టుకొని ఇంకొక మనిషి ఉంటాడు పేరు తీయని, కానీ మొత్తం బూతులే మాట్లాడతారు. మీ అందరూ తెలుసు కదా. మరి ఆయన ఎందుకు ఓవర్ హీట్ చేస్తలేరు? తెలుసుకోండి. గుడ్ డే నమ్మకండి.